వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన నీకు సహాయకరమైన కేడెము. హీస్ యువర్ షీల్డ్ అండ్ హెల్పర్. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు. దినాలు గడుస్తున్నాయి, వారాలు నెలలు మన జీవితంలో దొర్లుతున్నా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది పరిస్థితులు ఏమీ మారటం లేదని. సహాయం కొరకు ఎదురుచూసి చాలా నిరుత్సాహం కలుగుతుంది. నీ పరిస్థితులను దాటటానికి, ఉన్న పరిస్థితులు చక్కబడటానికి ఎవరైనా సహాయం చేస్తారా అని నీకు కలగబోయే సహాయము కొరకు ఎంతో ఎదురుచూసి నిరుత్సాహపడుచుండొచ్చు. నువ్వు ఆశపడిన రీతిలో నీకు సహాయము చేసేవాళ్ళు కానీ, నువ్వు ఆశించిన సహాయము కానీ నీకెక్కడా కనుచూపు మేరలో కనపడకట్లేదేమో. నీ ప్రయత్నాలు, నీ పలుకుబడి, నీ హోదా, నీ పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ సమయానికి అక్కడకు రాకలేకపోతుండొచ్చు. ఈ ఉదయకాల సమయం ఇలాంటి అనుభవాలలో, ఈ పరిస్థితుల మధ్య నీవున్నట్లయితే యేసు నీ కొరకై ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వాడివని, నువ్వు నలిగిపోవటం, దుఃఖపడటం ఆయనకి ఇష్టం లేదు. నెమ్మది కలిగి సమాధానంతో జీవించాలని ఆశపడేవాడు ఆయన. ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఇష్టపడే దేవుడు. నీ అననుకూల పరిస్థితులలో, నిరుత్సాహ పరిస్థితులలో, బలహీన సమయాలలో నిన్ను శక్తి చేత, సమాధానము చేత నింపగలిగిన వాడు ఆయన ఒక్కడే. నిరాశ కలిగిన పరిస్థితులలో, ఆశలు అడుగంటిన నేపథ్యములో అసాధ్యమైన కార్యాలు సాధ్యము చేయగలగటం ఆయన ఒక్కరికే సాధ్యం. నీ ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. నీ ఆపదలో, నీ ఇరుకులో నీకు సహాయకరమైన కేడెము ఆయన. దావీదు మాటలు జ్ఞాపకము చేసుకుందాం. ఎంతగా దావీదు దేవుని మీద ఆనుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు అంటే, నీవుండగా ఈ లోకములో నాకు ఇంకేమీ అక్కరలేదని దావీదు మాట్లాడుతున్నాడు. గొప్ప అద్భుతమైన సాక్ష్యం. సమస్తమునకు చాలిన దేవుడు నీకుండగా నీకు ఇంకేమి కొదువ? ఆయన నీతో పాటు ఉంటుండగా ఇంకెవరి సహాయము నీకు అవసరం? సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన. భూమి మీద, పరలోకములో కూడా ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. అతడు ద్వారము తీయగా దాన్ని మూయగలిగిన వాడెవరూ లేరు. ఆ గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీకు సహాయకుడిగా, సహాయకరమైన కేడముగా నీ ప్రక్కన ఉన్నాడు. ఉదయకాలం నీ హృదయములో ఆయనకు స్థలం ఇవ్వగలవా? ఆయనతో కలిసి సహవాసములో నువ్వు నిలబడగలవా? ఆయనతో కలిసి నువ్వు నడవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. నీ ఇరుకు, ఇబ్బందులు సమస్తము ఎరిగినవాడు. నీ శత్రువుతో ఆయనే యుద్ధము చేసి నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి నీకు నెమ్మది కలుగు చేసే దేవుడు ఆయన. అనేక అననుకూల పరిస్థితులను ఎదురికి వచ్చినప్పుడు, శత్రువు నీ మీదకి దండెత్తినప్పుడు సహాయము కొరకు ఇక నువ్వు వెదకక్కర్లా. ఆయనే నీకు సహాయకరమైన కేడముగా ఉండబోతున్నాడు.
నీ చుట్టూ కృపాకంచి కావలి ఉంచి నెమ్మది సమాధానములతో నిన్ను కప్పబోతూ ఉన్నాడు. ఆయన చేతి నీడలో నిన్ను దాస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆ మహిమ గల రాజు నీ జీవితములో ప్రవేశించగలిగితే నీ పరిస్థితులు సమస్తమును మార్చబడి నీకు దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, ఆయనకు మహిమకరముగా మార్చగలడు. ఈ నూతన దినం గొప్ప దీవెనల కొరకు సిద్ధపడి ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. అంచె దినాలు, అపాయకరమైన కాలములో మేము జీవిస్తున్న నేపథ్యంలో, సహాయము కొరకు ఎదురు చూసి నిరాశ చెందుతున్న నేపథ్యములో అద్భుతమైన ఆదరణ వాగ్దానము ద్వారా మమ్మలను దర్శించారు. మీరే మమ్మలను ప్రేమించి మాకు సహాయకరమైన కేడముగాను ఉంటానన్న వాగ్దానం మాకెంతో ఆదరణ కలుగు చేసింది. ప్రభువా, యోగ్యత లేనటువంటి మా జీవితాలలో మా కొరకు నీవు సహాయకరమైన కేడముగా, మేము పిలిస్తే పలికే దేవుడిగా, మా పక్షమున వ్యాజ్యమాడి మార్గము సరళము చేసే దేవునిగా నీవున్నందుకు నీకు వందనాలు. నాయన, ఇదిగో మా జీవితాలు నీకు సమర్పణ చేసుకుంటున్నాం. నువ్వు సిద్ధపరిచిన మార్గాలలో మీ కొరకు జీవించి అనేక మందికి ఆశీర్వాదకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.